దేశంలో రైల్వే కనెక్టివిటీ లేని రెండు రాష్ట్రాలు మిజోరాం, సిక్కిం. సుమారు 8,000 కోట్ల రూపాయలతో మిజోరాంకి రైల్వే ట్రాక్ తీసుకురాబోతున్నారు ప్రధాని మోదీ. ఈ కొండ ప్రాంతంలో బ్రిడ్జ్లు, టనెల్స్ తో కూడిన ట్రాక్స్ ను నిర్మిస్తున్నారు. ఈ సందర్భంగా మిజోరాం పర్యటనలో ఉన్న మా ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ అశోక్ మరిన్ని డీటెయిల్స్ ను అందిస్తారు. ఇంకా మిజోరాం క్యాపిటల్ సిటీ ఐజ్వాల్ నుండి మరిన్ని డీటెయిల్స్ ను అశోక్ అందిస్తారు. రాష్ట్రం ఐజ్వాల్లో ఉన్నాను, అంటే క్యాపిటల్ అనమాట. సో దేశంలో రెండు రాష్ట్రాలకి ఇంతవరకు ఇండియన్ రైల్వే కనెక్టివిటీ లేదు. అంటే ఆ రెండు రాష్ట్రాల్లో రైలు కోత వినపడదు, రైలు పట్టాలు మనకి ఎక్కడ కూడా కనిపించవు. ఆ రాష్ట్రాల్లో ఈ మిజోరాం ఒకటి, ఈ క్యాపిటల్ ఐజ్వాల్ ఒకటి, రెండోది సిక్కిం రాష్ట్రం అనుకోండి. సో ఈ రైలు కనెక్టివిటీ అనేది లేకపోవటం వల్ల ఈ రాష్ట్రాల డెవలప్మెంట్ కూడా ఆగిపోయింది, జీడిపి ఎదుగుదల కూడా తగ్గిపోయింది. సో ఇలాంటి ఐజ్వాల్ సిటీకి ఇప్పుడు రైల్వే కనెక్టివిటీని అందిస్తూ ఉన్నారు ప్రధాని నరేంద్ర మోడీ. ఇక్కడ రైల్వే ట్రాక్ వేయటం, రైల్వే ప్రాజెక్ట్ నిర్మించడం అనేది అంత ఈజీ పని కాదు. ఎందుకంటే పూర్తిగా కొండ ప్రాంతమైన ఈ మిజోరాం లాంటి రాష్ట్రాల్లో రైల్వే ట్రాక్ వేయాలంటే కొండలను మొత్తం తొలిచి పెద్ద పెద్ద టన్నెల్స్ నిర్మించాలి, లోయల్లో పెద్ద పెద్ద బ్రిడ్జిలు నిర్మించాలి. ఇందుకోసమే ఇక్కడి ప్రజలందరికీ కూడా ఈ రైల్వే సదుపాయాన్ని కల్పించాలన్న ఉద్దేశంతో ప్రధాని నరేంద్ర మోడీ దాదాపు 8,000 కోట్ల రూపాయల ఖర్చు పెట్టి ఇక్కడికి రైల్వే లైన్ని తీసుకొస్తూ ఉన్నారు. సో దాని విశేషాలు ఏంటి, ఎంత కష్టపడి ప్రాజెక్ట్ నిర్మించారు, ఎక్కడెక్కడ ఏ బ్రిడ్జిలు నిర్మించారు, ఎక్కడెక్కడ టన్నెల్స్ నిర్మించారు, ఇదంతా కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రస్తుతం నేను మిజోరాంలో బారా బజార్ అనే చోట ఒక హోటల్ పై నుంచి మీకు దృశ్యాలు చూపిస్తున్నారు. ఎంత బ్యూటిఫుల్గా, అంటే రైల్వే లైను, రైల్వే బ్రిడ్జిల గురించి తెలుసుకునే ముందు ఐజ్వాల్ గురించి మనం ఒకసారి చూద్దాం. ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి, బ్యాక్గ్రౌండ్ అంతా కూడా మీకు. అటు చూస్తే ఇంకా మంచు ఉంది, ఉదయం 8 గంటలు అవుతున్నా కూడా పూర్తిగా మంచుతో కప్పబడి వెనకున్న ఇళ్ళన్నీ కూడా కనిపించడం లేదు. రెండోది ఏంటంటే ఇక్కడ పూర్తిగా కొండ ప్రాంతం కావటం వల్ల కొండ మీదే రాజధాని అయిన ఐజ్వాల్ని నిర్మించారు. మీకు ఎదురుగా కనిపిస్తున్న ఆ వెనుక కనిపిస్తున్న ఇళ్ళంటిని కూడా చూడొచ్చు. కొండ గుట్టల పై వరకు కూడా ఇళ్ల నిర్మాణం అనేది జరిగింది. పూర్తిగా కొండల్లో, లోయల మధ్యలో రాజధాని నిర్మాణం అంతా కూడా సాగింది. సో ఇంకా మరికొంత రాజధాని భాగాన్ని కూడా మీకు చూపిస్తూ ఉన్నాను. అందమైన భవంతులన్నీ కూడా నిర్మించారు, కానీ ఇక్కడ ప్లేస్ అనేది తక్కువ ఉండటం వల్ల చాలా చిన్న చిన్న ఇళ్ల నిర్మాణం అనేది జరుగుతూ ఉంటుంది. ఆ స్ట్రీట్స్ కూడా చాలా చాలా నేరోగా ఉంటాయి, చాలా చిన్న చిన్న స్ట్రీట్స్ ఉంటాయి, వాటిలోనే అడ్జస్ట్ అయ్యి బతుకుతూ ఉంటారు. ఇక్కడ బ్యాక్గ్రౌండ్ ఇదంతా కూడా చూడండి, వెనక మీకు ఒక వీధి కనిపిస్తుంది. ఆ ఇళ్ళన్నీ కూడా ఏ రకంగా స్ట్రక్చర్ నిర్మాణం జరిగిందో కూడా మీరు దృశ్యాలు చూడవచ్చు. సో వెళ్దాం ఒకసారి రైల్వే ప్రాజెక్ట్ దగ్గరికి. ఆ రైల్వే ప్రాజెక్ట్ విశేషాలు ఏంటనేది అక్కడికి వెళ్ళిన తర్వాత చూద్దాం. రాజధాని ఐజ్వాల్లో రోడ్లన్నీ కూడా చాలా ఇరుకిరుగ్గా, చాలా చిన్న చిన్నగా ఉంటాయి. పూర్తిగా కొండ ప్రాంతం కావటం వల్ల మైదాన ప్రాంతం అనేది అతి తక్కువ ఉండటం వల్ల ఇక్కడంతా కూడా ప్రజలు ఎంత ఇరుకు సందులైనా సరే అడ్జస్ట్ అయిపోతూ ఉంటారు. ఒక విధంగా చెప్పాలంటే అడ్జస్ట్మెంట్ మెంటాలిటీ అనేది ఈ మిజోరాం ప్రజలకి, పర్టికులర్గా ఐజ్వాల్ ప్రజలకి బాగా అలవాటు అయిపోయింది. ఇక్కడ ప్రజలకు కోపం రాదు. ట్రాఫిక్లో వెహికల్ ఎదురుగా ఎవరో అడ్డం పెట్టారు కదా అని వాళ్ళు ఇష్టం వచ్చినట్టు బూతులు తిట్టరు, వాళ్ళ మీద అరవరు, కనీసం హారన్ కూడా కొట్టరు. అడ్జస్ట్మెంట్ మెంటాలిటీ అంటే కంప్లీట్గా సర్దుకుపోతూ ఉంటారు. అంటే ఇక్కడ పరిస్థితులు ఇంతే కాబట్టి ఆ ఉన్న ప్లేస్లోనే మన అందరం కూడా అడ్జస్ట్ అయ్యి బతకాలన్న ఉద్దేశంతో వాళ్ళు హ్యాపీగా బతికేస్తూ ఉంటారు. ఇంకా చూడండి, ఆ చిన్న గల్లీలోనే ఒక పక్క నుంచి బైకులు వెళ్తున్నాయి, కార్లు వెళ్తూ ఉన్నాయి, ఇంకో పక్క కార్లన్నీ పార్క్ చేస్తున్నాయి, టాక్సీలన్నీ కూడా. ఆ పక్క షాపులు, ఈ పక్క టాక్సీల పార్కింగ్. ఆ ఉన్న ప్లేస్లోనే 2 వే, అంటే వచ్చే వెహికల్ వస్తూ ఉంటాయి, వెళ్ళే వెహికల్స్ వెళ్తూ ఉంటాయి, అందులోనే అడ్జస్ట్ అయిపోతుంటారు. ఎవ్వరు హారన్స్ కొట్టరు, ఎవ్వరు ఎవరిని తిట్టరు. ఎంత ట్రాఫిక్ జామ్ అయినా వాళ్ళే ట్రాఫిక్ని క్లియర్ చేసేసుకుంటారు. పెద్దగా ట్రాఫిక్ పోలీసులు కూడా మనకి ఇక్కడ కనిపించరు. అంతటి అడ్జస్ట్మెంట్ మెంటాలిటీ అనేది మిజోరాంలో, పర్టికులర్గా ఐజ్వాల్లో మనకి కనిపిస్తూ ఉంటుంది. ప్రజల్లో మనం గమనించే ఇంకొక ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్ ఏంటంటే వీళ్ళు కుటుంబ బంధాలకి విలువిస్తారు, ప్రాణం ఇస్తారు. అంటే కుటుంబ సభ్యుల్ని ప్రేమిస్తారు. అలాగే బయట వారిని, తమ కుటుంబ సభ్యుడు కాకపోయినా వారిని ఆదరిస్తారు. బయట ప్రాంతాల వారైనా, బయటి రాష్ట్రాల వారైనా, ఎవరైనా సరే వాళ్ళందరినీ కూడా తమ కుటుంబ సభ్యుల మాదిరిగానే
ఈ మిజో ప్రజలంతా కూడా ప్రేమిస్తూ ఉంటారు. అందుకనే దేశంలోనే ద హ్యాపీయెస్ట్ సిటీస్లో ఈ ఐజ్వాల్ కూడా ఒకటి అని రికార్డులకు ఎక్కింది. హ్యాపీయెస్ట్ అంటే బాగా ధనిక రాష్ట్రం అనో, లేకపోతే రోడ్లు బాగుండాలి, బెంచ్ కార్లు, ఆడి కార్లు వాడాలనో ఇట్లాంటివి ఉండవు. హ్యాపీయెస్ట్ అంటే ప్రజలు ఎక్కడ ఎక్కువగా సంతోషంగా ఉన్నారనేదే క్రైటీరియా తీసుకుంటారు. ఆ క్రమంలో ఇక్కడ ఐజ్వాల్లో ప్రజలంతా కూడా 100% సంతోషంగా ఉన్నారు. ఎందుకంటే ఇక్కడ ప్రజలెవరికి కూడా కోపం ఉండదు. కుటుంబ సభ్యులందరినీ కూడా ఎంతో ఇష్టంగా, ఒక్కొక్క ఇంట్లో 20 నుంచి 30 మంది ఫ్యామిలీ మెంబర్స్ కలిసి జీవిస్తూ ఉంటారు. సో ఇప్పుడు పక్క రాష్ట్రం నుంచి మనం వచ్చాం, మనల్ని కూడా తమ ఫ్యామిలీ మెంబర్గానే ట్రీట్ చేస్తారు, గౌరవిస్తారు. సో అందుకనే వీళ్ళంతా కూడా చాలా హ్యాపీగా బతుకుతూ ఉన్నారు. అంతేకాకుండా మహిళలకి పర్టికులర్గా ద హ్యాపీయెస్ట్ సిటీ అంటే సేఫెస్ట్ సిటీ ఏమైనా ఉందంటే అది ఐజ్వాల్ అని చెప్తుంటారు. ఎందుకంటే క్రైమ్ రేటు చాలా 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 తక్కువ. అసలు నిజం చెప్పాలంటే క్రైమ్ అనేది పెద్దగా ఉండదు. సో అందుకని మహిళలకు అత్యంత భద్రతనిచ్చే సిటీ ఏదైనా ఉందంటే అది ఐజ్వాల్ అని చెప్తూ ఉంటారు.